యేసు ప్రభు వారి పరిశుద్ధమైన నామములో మీ అందరికీ ప్రేమ వందనాలు. నేను కూడా తెలుగులో చెప్తాను. అందరికీ వందనాలు. తెలుగునే ఫర్ ద న్యూ పీపుల్. ఐ కాంట్, ఇట్స్ డిఫికల్ట్ టు ప్రీచ్ ఇన్ తెలుగు ఫర్ మీ. తెలుగునే కానీ వాక్యం చెప్పడం తెలుగులో నాకు చాలా కష్టం. ఐఎమ్ వెరీ గ్లాడ్ టు బీ విత్ యూ ఆల్ దిస్ మార్నింగ్ వన్స్ అగైన్. మీ అందరితో ఈ ఉదయకాల సమయంలో ఉండటం నాకు ఎంతో సంతోషంగా ఉంది. తెనాలి పీపుల్ కాల్ మీ 2 months back and booked for meetings, 3 days meeting as Spurgeon Anna told. తెనాలిలో సహోదరులు వాక్య పరిచర్య కొరకు 2 నెలల క్రితం అడిగినప్పుడు 2-3 దినాలు అక్కడ పరిచర్య చేశాం. And the preachers were Victor Moses uncle, Paul Gandhi uncle, Spurgeon Anna and myself. అక్కడ వాక్యోపదేశం చేయడానికి పాల్ గాంధీ అంకుల్, విక్టర్ మోసెస్ అంకుల్, అన్న నేను ఉన్నాము. Uncle, I always consider Spurgeon Anna more knowledgeable than me, but he's always humble to translate for me. అన్న నా కోసం ట్రాన్స్లేట్ చేయడానికి చాలా సహాయం చేస్తారు. స్పర్జన్ అన్న ఒక లైన్ చెప్పలే అన్నకు, నేను ఎప్పుడు నాకంటే ఎక్కువ అనుభవిస్తుంది అనుకొని నేను చాలా రెస్పెక్ట్ ఇస్తాను, కానీ అన్న ఇంకా హంబుల్గానే నాకు ఎప్పుడు ఎక్కడ వెళ్ళిన ఆంధ్రలో నాకు ట్రాన్స్లేట్ చేస్తాడు. ఐ రెస్పెక్ట్ హిమ్ యాజ్ మై ఎల్డర్ బ్రదర్. నా సొంత పెద్దన్నగా అన్నని నేను గౌరవిస్తూ ఉంటాను. మీరు చేసిన ప్రార్థనలకు, ద సపోర్ట్ యూ గివ్ మీ యాజ్ బరాక్ అసెంబ్లీ ఇన్ మై టఫ్ టైమ్, ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు యూ. నా కష్టతరమైన సమయాల్లో మీరు చేసిన ప్రార్థనలన్నిటికీ నేను కృతజ్ఞత వందనాలు తెలియజేస్తున్నాను. అండ్ వెన్ స్పర్జన్ అన్న కాల్డ్ మీ వెన్ డాడీ డైడ్, ఇట్స్ 1 month నౌ. మా నాన్నగారు ప్రభు దగ్గరికి వెళ్ళి ఇప్పటికీ 1 నెల రోజులు అవుతుంది. అండ్ గాడ్ యూజ్డ్ అన్న టు కంఫర్ట్ మీ ఆఫ్టర్ 3 days. 3 దినాల తర్వాత నన్ను ఓదార్చడానికి ప్రభు అన్నని వాడుకున్నారు. అండ్ బరాకా ఫ్యామిలీ హ్యాస్ బీన్ ఇన్ మై ప్రేయర్స్. బరాకా కుటుంబం మా ప్రార్థనల్లో నిరంతరం ఉంది. బికాస్ ఆఫ్ స్పర్జన్ అన్న ఐఎమ్ కనెక్టెడ్ టు ఆల్ ఆఫ్ యూ. అన్న వలన మీ అందరితో నేను సంబంధం కలిగి ఉన్నాను. డాడీ, దో హీ వాజ్ 73 years old, he could still lift one whole big water can. He was very tough, our Andhra tough man. ఆంధ్ర వ్యక్తిలాగా మంచి బలంగా 73 సంవత్సరాల వయసులో మా నాన్నగారు వాటర్ క్యాన్ని ఒక్కడే ఎత్తేవాడు. బట్ సడన్లీ ఇన్ 40 days లార్డ్ ఇంటర్వీన్డ్ విత్ హిమ్ అండ్ స్టార్టెడ్ గివింగ్ సైన్స్ ఆఫ్ కాలింగ్ హిమ్ హోమ్. ప్రభువు అకస్మాత్తుగా ఆయన జీవితంలో జోక్యం చేసుకున్నట్టుగా 40 దినాల సమయంలోనే మమ్మల్ని సిద్ధం చేసి ఆయన్ని పరలోకపు ఇంటికి పిలుచుకున్నారు. He had to go to hospital for some treatment of gallstones. గాల్ బ్లాడర్లో ఉన్న స్టోన్స్ కొరకు హాస్పిటల్కి మేము వెళ్ళాం. బట్ ఆఫ్టర్ దట్ సర్జరీ ఓన్లీ డాడీ వాజ్ గివింగ్ అస్ సైన్స్ దట్ గాడ్ ఈస్ కాలింగ్ మీ హెవెన్ రా. మా నాన్నగారు నన్ను ప్రభు పిలుస్తున్నాడు అని మమ్మల్ని సూచిస్తూ వచ్చాడు. హీ వాజ్ టెల్లింగ్ కంటిన్యూస్లీ, వాజ్ గెటింగ్ డ్రీమ్స్ ఆఫ్ స్ట్రీట్స్ ఆఫ్ గోల్డ్ అండ్ స్ట్రీట్స్ ఆఫ్ హెవెన్. పరలోకపు బంగారు వీధులు నాకు కనిపిస్తూ ఉన్నాయని మాటకి మా నాన్నగారు చెప్తూ వచ్చాడు. And then he also told me in a week's time, when I was with him in the hospital at the day of discharge, that when I die you should put 1 Peter 5:10 on the coffin box. మా నాన్నగారితో ఆయన చనిపోబోయే ముందు ఆఖరి వారం రోజుల్లో నేను నాన్నతో ఉండగా నా సమాధి పెట్టె మీద పేతురు మొదటి పత్రిక 5:10 వచనాన్ని రాసి పెట్టమని చెప్పాడు. It was very painful for me to listen to that. అది వినటం నాకు చాలా కష్టతరంగా ఉండింది. అప్పుడు me, my brother, sister are very attached to my daddy. నేను, మా తమ్ముడు, మా చెల్లి మా నాన్నగారితో చాలా దగ్గర సన్నిహితంగా ఉండేవారు. My mummy is attached, but మా అమ్మగారితో కూడా. But he is more like a friend for us. ఆయన ఎక్కువ సమయం మాతో ఒక స్నేహితునిలాగా ఉంటాడు. Me, my brother are always like a friend talking about the ministry and planting assemblies in Maharashtra. సేవను గురించి, మహారాష్ట్రలో సంఘాల స్థాపన గురించి నేను, మా తమ్ముడు, మా నాన్నగారితో ఒక స్నేహితుల్లాగా మాట్లాడుకుంటాం. And we had lots of plans ahead. మాకు అనేకమైన భవిష్యత్ ప్రణాళికలు మేము కలిగి ఉన్నాం. This year Lord is using me and other family to start an assembly in Bombay. నా ద్వారా కొన్ని కుటుంబాల ద్వారా బాంబేలో ఒక నూతనమైన స్థలంలో సంఘం ప్రారంభం చేయడానికి ప్రభు మమ్మల్ని వాడుకుంటున్నాడు. And I've been praying that daddy will come and help us in the first breaking of bread.
అక్కడ మొదటి దినం బల్ల ఆరాధన ప్రారంభించే దినాన నాన్నగారు వచ్చి అది చేయాలి అని మేము ఆశిస్తూ ఉన్నాం. And so many like this. The other 3 assemblies in nearby assemblies where many God has been changing many lives. We thought of starting assemblies. అనేక మంది మా చుట్టుపక్కల సమీపంగా ఉన్న స్థలాల్లో చాలా మంది జీవితాల్లో ప్రభు మార్పు కలిగించడం వల్ల అక్కడ సంఘం ఏర్పాటు చేయాలని మేము ఆశిస్తున్నాం. But in my life, in all the pains I went through, this pain was lacking. నా జీవితంలో అనేకమైన విషాదకరమైన అనుభవాలు నేను ప్రయాణం చేశా కానీ ఇది అన్నిటికంటే కష్టతరమైన అనుభవం. I never had pain of death, whom I loved very much. నేను అధికంగా ప్రేమించిన వారు మరణం పొందటం దాని వల్ల కలిగే నొప్పి నాకు ఎప్పుడు I కలగల. knew one day when it will come, I will shake badly. నేను అది ఒక రోజు నా జీవితంలో వస్తుంది, అప్పుడు నేను ఖచ్చితంగా కలవరి పడిపోతాను అనుకున్నా కానీ Though God prepared Daddy and us, Daddy was talking to me, Mummy, all personally, but we never thought it will be 1 month. We thought he'll be there 1-2 years. మా నాన్నగారు అలాగా పరలోకానికి వెళ్ళటానికి సిద్ధపాటులో ఉండి నాతో తమ్ముడితో అమ్మతో ఈ విషయాలన్నీ చెప్తూ ఉన్నాడు కానీ ఇంత తొందరగా నెల రోజుల్లోనే ఆయన వెళ్ళిపోతాడని మేము ఊహించలేదు. Last February 21, God called him home. ఆఖరి ఫిబ్రవరి 21వ తారీఖున ప్రభు ఆయన్ని పరలోకపు ఇంటికి పిలుచుకున్నాడు. Spurgeon and Akka was also encouraging me yesterday. You all might have seen videos, online videos. స్పర్జన్ అన్న అక్క వాళ్ళందరూ అప్పుడు వీడియోలో కనెక్ట్ అయ్యి వీరందరూ మాతో కలిశారు. Yesterday Akka, our ground floor Akka was encouraging me, Spurgeon Anna's Akka. కింద ఇందిరా అక్క కూడా అవి చూశారు. And she was encouraging me yesterday night. ఆఖరి రాత్రి అక్క కూడా నన్ను ప్రోత్సాహపరుస్తూ ఉన్నారు. God has his plans. దేవునికి తన సొంత ఉద్దేశాలు ఉంటాయి. Daddy was always seen reading Bible and praying, and I've always seen him helping Mummy. మా నాన్నగారు నిరంతరం బైబిల్ చదవటం, ప్రార్థన చేయటం, మా అమ్మగారికి సహాయం చేయటం, ఇంతే వీటితోనే మేము చూస్తూ ఉండేవారం ఆయన. And in December, I remember when I was in hometown, I was just in his bedroom. ఆయన పడక గదిలో డిసెంబర్ నెలలో నేను వెళ్ళాను, అది నాకు జ్ఞాపకం ఉంది. He was all fine. చాలా చక్కగా ఉన్నాడు. I used his washroom. ఆయన యూజ్ చేసే వాష్రూమ్ నేను యూజ్ చేశాను. And while coming, he just closed the Bible. ఆయన బైబిల్ని మూసేసినప్పుడు బైబిల్ చదవలేకపోతున్నారా? ఐఎమ్ నాట్ ఏబుల్ టు రీడ్ బైబిల్, హీ సెడ్. ఆయన అన్నారు, నేను బైబిల్ని చదవలేకపోతున్నాను రా అన్నాడు. ఐఎమ్ గెటింగ్ వెరీ టైర్డ్. చాలా అలసటగా అనిపిస్తుంది అన్నాడు. అండ్ దెన్ హీ సెడ్ టు మీ, ఐఎమ్ నాట్ ఏబుల్ టు ప్రే లైక్ బిఫోర్. అంతకు ముందులాగా నేను ప్రార్థన చేయలేకపోతున్నాను అన్నాడు. హీ సేయింగ్ ఐఎమ్ నాట్ ఏబుల్ టు నీల్ డౌన్ అండ్ ప్రే. ఆయన నేను మోకరించి ప్రార్థన చేయలేకపోతున్నాను. Even in the age of 73, Daddy will play for 3 hours, and in 1 hour he'll take 700 names and cry for them. 73 సంవత్సరాల వయసులో 3 గంటల సమయం ఆయన ప్రార్థనలో గడుపుతారు. గంట సమయంలో 700 పేర్లు ఎత్తి ప్రార్థన చేస్తారు ఆయన. And that's the reason he has a gift of instant prayer answering and healing. God has given him that gift. ఆ కారణాన్ని బట్టి ఆయన ప్రార్థన శక్తి, అనేకులను స్వస్థపరిచిన అనుభవాలు ఆయనలో ఉన్నాయి. And he never tells anybody. అలాగా జరిగిన అద్భుతాలని ఆయన ఎప్పుడు ఎవరితో చెప్పరు. He speaks to us very courageously, me, my brother, anybody in the church and all his spiritual sons. He very authoritatively tells you, go, Lord is with you, God is telling you to go here, go there. He tells it with very conviction. చాలా ధైర్యంగా, చాలా బలంగా ఆయన పరలోకపు శక్తితో చెప్పినట్టుగా నాకు, మా తమ్ముడికి, ఆయన ఆత్మీయమైన కుమారులకి నువ్వు ఇక్కడికి వెళ్ళు, ఈ పని చేయని అధికారపూర్వకంగా చెప్పేవాడు. And then that morning he was telling me, what is the use of my life on this earth when I can't read Bible and pray to God? భూమి మీద నేను బైబిల్ చదవలేకుండా ప్రార్థన చేసుకోలేకన్నా స్థితిలో ఇక భూమి మీద ఉండి నా పనే ఉంది అన్నాడు. He told me, there is no use of my body here if I am not able to serve him. ప్రభుకి సేవ చెయ్యలేని స్థితిలో నేనుంటే నేను శరీరంలో ఉండి ఏం ఉపయోగం లేదురా. All these years I've been praying to that God, I want to see the face of Lord Jesus now, he told me. ఈ జీవిత కాలం అంతా నేను ప్రభు అయిన యేసుక్రీస్తు వారికి ప్రార్థన చేస్తూ ఉన్నాను,
ఆయన ముఖం ఇక All my చూడాలనుకుంటున్నాను. life, the preachings I've made about Lord Jesus, I want to go and see him badly. ఆయన గురించి నేను బోధిస్తూ ప్రకటిస్తూ ఉన్నాను. ఇప్పుడు ఆయన్ని వ్యక్తిగతంగా చూడాలని ఆశపడుతున్నాను. And God called him home. ఆ కారణాన్ని బట్టి ప్రభు ఆయన్ని పరలోకపు గృహానికి పిలిచాడు. But in January, one wound is created in me and my family which is not getting healed. జనవరి నెలలో మా హృదయాలకు ఒక పెద్ద గాయమైంది. అది ఏ మందుతో కూడా స్వస్థత కలగట్లేదు దానికి. I cried very much in my life. I never cried so much in my life. నా జీవితంలో చాలా ఏడ్చాను. అంత దుఃఖం నేను ఎప్పుడు నా జీవితంలో ఏడవలేదు. Night time when I don't get sleep, I keep talking to God. రాత్రి వేళ నాకు నిద్ర పట్టినప్పుడు ప్రభుతో మాట్లాడుతూ ఉండేవాడిని. It feels like the legs of my chair have gone and I'm fallen flat. నాకేమనిపించింది, నేను కూర్చున్న కుర్చీకి కాళ్ళు ఇరిగిపోయినాయి, నేను క్రిందకి అమాంతంగా దిగబడిపోయాను, అట్లాంటి అనుభవం అనిపించేది. But John chapter 11 has been comforting me for 1 month now. ఆఖరి నెల దినాల నుంచి యోహాను సువార్త 11వ అధ్యాయం నన్ను ఆదరిస్తూ ఓదారుస్తూ వచ్చింది. Little time we have, we all will study God's word together. John chapter 11 verses 5 this morning. మనందరం కలిసి యోహాను సువార్త 11వ అధ్యాయం 5వ వచనాన్ని కలిసి ధ్యానం చేద్దాం. I believe Lord has given me some words this morning to talk to some of you this morning. ఈ ఉదయకాల సమయంలో మీతో కొందరితో ప్రభు ఈ వాక్యం ద్వారా మాట్లాడాలని ప్రభు నన్ను సూచిస్తున్నాడు. Now Jesus loved Martha and her sister and Lazarus. యేసు యోహాను సువార్త 11:5 యేసు మార్తను ఆమె సహోదరిని లాజరును ప్రేమించెను. We will read verses 3. 3వ వచనం మనం చదువుదాం. అతని అక్క చెల్లెండ్రు, ప్రభువా ఇదిగో నీవు ప్రేమించువాడు రోగి అయి ఉన్నాడని ఆయన యొద్దకు వర్తమానము పంపిరి. Verses 13. 13వ వచనం చదువుదాం. Verses 14. 14వ వచనం చదువుదాం. 14వ వచనం 11, 14. కావున యేసు లాజరు చనిపోయెను, మీరు నమ్మునట్లు నేనక్కడ ఉండలేదని మీ నిమిత్తము సంతోషించుచున్నాను. అయినను అతని యొద్దకు మనము వెళ్ళుదము రండని స్పష్టముగా వారితో చెప్పెను. Lord loved Martha, Mary and Lazarus. యేసు ప్రభువారు మార్తను, మరియను, లాజరును ప్రేమించాడు. The first questions I was asking for the 3 days without sleeping night and day was, God, why did you do this so early for Daddy? రాత్రి పగలు నిద్ర లేకుండా ప్రభుని ప్రశ్నిస్తూ 3 దినాలు ప్రభుతో వాదించిన మాట ఏమిటంటే, మా నాన్నగారిని ఇంత తొందరగా నువ్వెందుకు తీసుకెళ్ళిపోయావు? 2 more years. 2 సంవత్సరాలు ఇంకా ఆయన ఉండాల్సింది. There was so much ministry we planned. చాలా సేవను గురించి మేము ఆలోచన He was చేశాం. all active, God. ఆయన చాలా యాక్టివ్ గా ఉన్నాడు. He should have been useful for us. మా కొరకు ఆయన చాలా ప్రయోజనకరంగా ఉండేవాడు కదా. He is a spiritual daddy to so many people. ఆయన ఆత్మీయంగా అనేకులకు తండ్రిలాగా ఉన్నాడు He కదా. brought thousands and thousands of people to you. వేలకు వేల మందిని ప్రభువా మీ దగ్గరికి ఆయన నడిపించాడు. 2 years you would have brought many more souls to your kingdom. 2 సంవత్సరాలు ఉంచుంటే ఇంకా అనేక మందిని నడిపించి ఉండేవాడు. You love him, no Lord. నువ్వు ఆయన ప్రేమించావు. You love me, no Lord. నువ్వు ఆయన ప్రేమించావు. Why did you call him so early? ఎందుకని ఆయన అంత తొందరగా Lord తీసేసుకున్నావు? loved Martha, Mary and Lazarus. ప్రభువు మార్తను, మరియను, లాజరును ప్రేమించాడు. Anytime he goes to Bethany, Lord Jesus used to go to their house only. బేతనీకి ప్రభు ఎప్పుడు వెళ్ళినా ప్రభు వాళ్ళ ఇంట్లోనే ఉంటాడు. They were the rich people in the town. వారు ఆ పట్టణంలో ధనికులైన వ్యక్తులు. In those times, the rich people of the town would be the owner of that village or the owners of the town also. పాత దినాల్లో ఆ ధనికులైనటువంటి వ్యక్తులు, ఆస్తిపరులైన వారు ఆ పట్టణానికి కూడా అధికారులుగా, ఆ గ్రామం అంతటికి అధికారులుగా ఉంటారు. And that's the reason you see many Jews are also sitting with them. ఆ కారణాన్ని బట్టి అనేక మంది యూదులు కూడా వారితో కలిసి కూర్చున్నారు. Lord Jesus is in the nearby village doing ministry. యేసు ప్రభు వారు వారికి సమీపంగా ఉన్న గ్రామంలోనే సేవ చేస్తున్నారు. Martha, Mary is here. Lazarus is sick on the bed. మార్తా మరియలు ఇక్కడ ఉన్నారు, లాజరేమో రోగగ్రస్తుడై అక్కడ ఉన్నాడు. Martha, Mary are thinking, he will come here, we know. మార్తా మేరీలా అనుకుంటారు, ఆయన వస్తాడు మాకు తెలుసు. Lazarus' illness is going more serious. లాజరు యొక్క వ్యాధి పెరుగుతా ఉంది. There was no ICU that time.
ఆ రోజుల్లో అప్పుడు ఐసీయూ లేదు, But it was a state of ICU. కానీ అది ఐసీయూ లాంటి పరిస్థితి అప్పుడు. It is going critical. అది చాలా క్రిటికల్ గా ఉంది. Then Martha Mary thought, మార్తా మరియలు ఇలా అనుకుని ఉంటారు, Lord Jesus might not be knowing. యేసు ప్రభు వారికి ఒకవేళ తెలియదు అనుకుంటా. He sent messengers. వాళ్ళు సందేశకులను పంపించారు. We read that in verses 3. అది మనం 3వ వచనంలో చదివాం. Lord, go tell Lord Jesus that the one whom you love. ప్రభువా నీవు ప్రేమించువాడు. Not my brother, you love. మా తమ్ముడు కాదు, నీవు ప్రేమించువాడు is sick. రోగి అయి ఉన్నాడు. And then what happened? అప్పుడు ఏం జరిగింది? And if you read verses 6, when Lord Jesus heard this, verses 6, Lord Jesus stayed 2 more days. 6వ వచనం మనం చూస్తే ఆ సమాచారం, ఆ సందేశం వినిన తర్వాత 2 రోజులు ప్రభు ఆలస్యం చేశాడు. So my imaginations, the messengers came back. నేను ఇలా ఊహిస్తున్నాను, ఆ సందేశకులు వెనక్కి వచ్చి ఉంటారు. మేరీ మాట్లాడుతున్నారు, ఏం చెప్పాడు ప్రభు? What did Lord say? మరియ మార్తలు ఇలా అడిగాడు, ఏమన్నాడు ప్రభు? ఏం జవాబు ఇచ్చాడు? He was very quiet అక్క. ఈ సందేశకులు ఇలా అని ఉంటారు, ఆయన చాలా మౌనంగా ఉన్నాడు. And then he said, we will stay 2 more days here. We will stay 2 more days here. మనం 2 రోజులు ఆగుదాం ఇక్కడే. He didn't show interest here. ఆయన ఇక్కడికి రావడానికి ఏమీ అంత శ్రద్ధ చూపెట్టలేదు. What will Mary Martha feel? మేరీ మార్తలు ఏమనుకుని ఉంటారు? We love him so much. వారు ప్రభుని చాలా ప్రేమించారు. Mary has prepared the costly perfume only for Lord Jesus burial, not for brother's burial. ఆయన సహోదరుని యొక్క సమాధి కోసం ఆమె దాచలేదు, కానీ ప్రభువుకి కేవలం ప్రభు వారి కోసమే విలువైన అచ్చ జటామాంసిని దాచిపెట్టింది. And Lord Jesus knows that. అది ప్రభువుకి తెలుసు. He is telling that in chapter 12. ఆ విషయాన్ని ప్రభు 12వ అధ్యాయంలో ప్రస్తావించాడు. Martha is thinking, I served him the best food. I always love him so much. మార్తా అనుకుంటుంది, నేను ఆయనకి ప్రతినిత్యం మంచి భోజనం పెట్టా, బాగా సన్మానించా. I do so much ministry for him. ఆయన కోసం చాలా I పరిచయం read చేశా. Bible for him. ఆయన కోసం వాక్యం చదువుతా. I pray so much for him. ఆయనతో ప్రార్థనలో ఎక్కువ I always give first place to God. ఆయనకి నా జీవితంలో మొదటి స్థానం But ఇస్తా. why did he allow this illness? కానీ ఈ రోగాన్ని ఆయన ఎందుకు అనుమతించాడు? And then we see Lazarus is dead. ఆ తర్వాత లాజర్ చనిపోయాడు. Lazarus is dead. లాజర్ చనిపోయాడు. They didn't send the messengers to Lord Jesus. You will not see anywhere. మీరు లాజరు చనిపోయిన తర్వాత వాళ్ళేమి సందేశాన్ని ప్రభు దగ్గర పంపించలేదు, ఎక్కడ కనబడదు. verses 16 ఎక్కడ కూడా Lord my brother dead. They didn't send messengers. వాళ్ళు వాళ్ళ తమ్ముడు చనిపోయాడు అనే సందేశాన్ని ప్రభు దగ్గరికి వాళ్ళేం పంపించలా. Why? ఎందుకు? మనం ఇమాజిన్ చేద్దాం. Let's imagine. మనం ఇలా ఊహించుకుందాం. ఎందుకై ఉంటది? ఏముండొచ్చనా? చెప్పండి, నో ప్రాబ్లం. మనకు కూడా ఉంది ఆ గుణాలు, మనలో ఉంటుంది అది. చెప్పండి ధైర్యంగా. పిలిస్తే కూడా రాలే భోజనం తినని అంటాం కదా మనం. వీఆర్ వెరీ అప్సెట్ కదా. సో వాట్ హ్యాపెన్స్? ఏంటిది అది గుణం తెలుగులో? వాట్ ఈస్ దట్ నేచర్? ఆ గుణం ఎలా ఉంటది? ఇట్స్ అప్సెట్. హీస్ అప్సెట్. దే అప్సెట్. నిరుత్సాహపడతాం, వ్యసన పడతాం, కోపం. దే అప్సెట్ విత్ ద లార్డ్. ప్రభు మీద అలిగారు. And then Lord Jesus is telling his disciples in verses 11 that Lazarus is sleeping. అప్పుడు ప్రభు 11వ వచనంలో అంటున్నాడు, లాజర్ నిద్రపోతున్నాడు. And they are thinking he is not well, no, so yeah, he should be sleeping, Lord, they are telling. శిష్యులు అనుకున్నారు, అవును కదా ప్రభు, రోగంతో వ్యాధితో ఉన్నాడు కదా, నిద్రపోని మంచిదేలే అనుకుంటారు. But in verses 14 is telling, no, he is dead. 14వ వచనంలో ప్రభు అంటున్నాడు, లేదు లేదు, ఆయన చనిపోయాడు. Now you tell me, who stopped the heartbeat of Lazarus? లాజరు యొక్క గుండె ఆగిపోయేటట్లు ఎవరు చేశారు? ఎవరు చేశారండి? ప్రభువే. Nobody sent him messengers. కానీ ఆయనకి ఎవరు సందేశకులు? How did he know Lazarus died there? లాజరు చచ్చిపోయాడని ఎలా తెలిసింది? Martha, Mary are not sending messengers to Lord Jesus. మార్తా మరియలు ప్రభు దగ్గరికి ఏం సమాచారాన్ని పంపించలేదు. They are upset with Lord Jesus. ప్రభు మీద అలిగినట్టుగా ఉన్నారు. They did funeral of their brother. వాళ్ళ సహోదరుని సమాధి కార్యక్రమం చేశారు. But they didn't call Lord Jesus. కానీ ప్రభు దగ్గరికి మాత్రం వెళ్ళలేదు. Why? ఎందుకు? They upset. వారు నిరుత్సాహంతో ఉన్నారు. ఎన్ని రోజులు ఉన్నాడు? ఎన్ని రోజులు పెట్టి? How long is he in the ground?
లాజరు ఎన్ని రోజులు సమాధిలో ఉన్నాడు? Verse 17. 17వ వచనం. ఎన్ని రోజులు ఉన్నాడన్నా? యేసు వచ్చి అది వరకే అతడు 4 దినములు సమాధిలో ఉండనని తెలుసుకొనెను. 4 days he is buried. 4 రోజులు సమాధిలో And that ఉండిపోయాడు. 4 days, ఆ 4 దినాల్లో Martha and Mary, మార్తా మరియలు the tension for them is, వాళ్ళలో ఉన్న కలవరం ఏంటంటే, if Lord Jesus was here, my brother would have not died. ఒకవేళ ప్రభు ఇక్కడ ఉండుంటే మా తమ్ముడు చచ్చిపోయి ఉండేవాడు. They might be talking to one another. వాళ్ళు ఇలా ఒకరితో If ఒకరు Lord Jesus మాట్లాడుకుంటారు. would have been here, ప్రభు ఇక్కడ we ఉండుంటే love him so much. ఆయన ఎంతో Why ప్రేమించాం, didn't he come? ఆయన ఎందుకు రాలేదు? And then on the 5th day, Lord Jesus is coming. 5వ రోజు ప్రభు నెమ్మదిగా వస్తున్నాడు. And when Martha heard, she ran and went to Lord Jesus. మార్తా వినినప్పుడు పరిగెత్తుకుంటూ ప్రభువుని కలుసుకుంటారు. What is Mary doing? మరియ ఏం చేస్తుంది? Verses 20. 20వ వచనం చూడండి. మార్తా యేసు వచ్చుచున్నాడని విని ఆయనను ఎదుర్కొని వెళ్ళిన గాని మరియ ఇంటిలో కూర్చుండి ఉండెను. I will not go. మరి అంటది, నేను వెళ్ళను. I will not go. నేనైతే వెళ్ళను. I love him so much. నేను బాగా What ప్రేమించాను. is the use of coming now? ఇప్పుడు వస్తే ఏం ఉపయోగం? బెడ్లో ఉన్నప్పుడు రాలేదు కానీ చనిపోయిన తర్వాత వస్తున్నావు అంటాం కదా. రోగంతో ఉన్నప్పుడు బెడ్లో ఉన్నప్పుడు రాలేదు కానీ చచ్చిపోయిన తర్వాత వస్తున్నాడు. Lazarus was the leader of our house. లాజరు ఇంటికి యజమానుడు. He was the man in our house. మా ఇంట్లో అతను ఒక్కడే He was పురుషుడు. the support for our house. మా ఇంటికి ఆశ్రయం అతను He was the ఒక్కడే. comfort for our house. మా ఇంటికి ఆశ్రయం అతను ఒక్కడే. He could have arranged proposals for our house. మాకు మంచి సంబంధాలు తీసుకురాగలిగిన Who వాడు will అతనే. get us married now? మాకు వివాహాలు ఇప్పుడు ఎవరు What చేస్తారు? about our future? మా భవిష్యత్తు ఏంటి? There is no man, there is no protection in our house. మా ఇంట్లో పురుషుడు లేడు, మాకు ఆశ్రయం We లేదు. expected Lord Jesus to be a helper. వాళ్ళు ప్రభు నుంచి ఈ సహాయాన్ని We కోరుకున్నారు. thought he will come and heal our brother. ఆయన మా ఇంటికి వచ్చి తమ్ముడిని he is స్వస్థపరిచాడు. silent. కానీ ఆయన మౌనంగా He ఉన్నాడు. didn't come. ఆయన రాలేదు. Why did God do this to me? ఎందుకు ఈ విషయాల్ని ప్రభు మా Why జీవితంలో did God పరిగణించాడు? allow this to me? మా జీవితంలో ఎందుకు ప్రభు Maybe అనుమతించాడు? some of you are asking this question. ఇలాంటి ప్రశ్నలు మీరు కూడా అడుగుతూ I ఉండుంటారు. had asked this question. నేను ఈ ప్రశ్నలు అడిగాను. Why did you do this to me, Lord? నువ్వు నాకు ఎందుకు చేసావు ఇది It's ప్రభు? very painful, Lord. ఇది చాలా నొప్పిగా I'm ఉంది. not able to take it, Lord. నేను దీన్ని అరిగించుకోలేకపోతున్నాను. I don't want to live, Lord. నేను ఇక జీవించాలనుకోవట్లేదు. I don't want to love you, Lord. నేను నిన్ను ప్రేమించాలనుకోవట్లేదు ప్రభు. I don't want to serve you, Lord. నేను నీకు సేవ చేయాలనుకోవట్లేదు. I am hurt, oh Lord. నాకు చాలా గాయమైంది. Is there anyone like this morning? ఈ ఉదయకాల సమయంలో ఇలాంటి భావాలతో ఎవరైనా ఉన్నారా? Martha and Mary are in that situation. మార్తా మరియలు అలాంటి పరిస్థితుల్లోనే ఉన్నారు. That's the reason Martha and Mary, when they saw Lord Jesus first, both of them, what is the first question they asked? ఆ కారణాన్ని బట్టి మార్తా మరియలు ప్రభుని మొదటిసారిగా కలుసుకోగానే ఇద్దరు అదే అడిగారు. ఏమడిగారు? Martha now doesn't want to cook food. ఇక మార్తమ్మ ఇక ప్రభుకి భోజనం చేయాలనుకోవట్లా. ముందు సౌండ్లు చేసుకుంటూ టన్ 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 అని she wanted to serve God and give good biryani. ప్రభుకి బాగా కష్టపడి మసాలాలు తయారు చేసి ప్రభుకి బిర్యానీ చేయాలనుకున్నప్పుడు Mary was always sitting at the feet of the Lord. మరియ ఎప్పుడు ప్రభు పాదాల దగ్గరే కూర్చునేది. She always was seeking the presence of God first. దైవ ప్రసన్నతను మొదటి స్థానంలో She was always seeking the God's word first. దేవుని మాటలే మొదటి వినాలనుకునేది. She was always seeking the will of God first. దేవుని చిత్తమే మొదట జరగాలని కోరుకునేది. But now కానీ ఇప్పుడు she is not happy with the Lord. దేవునితో సంతోషంగా లేదు. Martha was always happy to cook for the Lord. ప్రభు కోసం వంట చేయటంలో చాలా ఆసక్తిగా She is ఉండేది. always ready to serve the Lord first. ప్రభుకి సేవ చేయటంలో మొదటి స్థానం ఇచ్చేది But మార్తా. however, the heroine of this chapter is Martha. Heroine, the main character of this chapter is Martha. ఈ అధ్యాయంలో ప్రముఖ పాత్ర వహించింది ఎవరంటే మార్తనే. The character, the focus of this chapter is not Lazarus. It is Martha, Mary, Jews and the rulers. ఈ అధ్యాయంలో ప్రముఖమైన వ్యక్తులు ఎవరంటే లాజరు కాదు, మార్తా, మరియా, యూదులు.
Lazarus is dead. లాజరు చనిపోయి ఉన్నాడు. He is happy with the Lord. ఆయన చనిపోయి ప్రభుతో సంతోషంగా ఉన్నాడు. But who is the focus in this chapter? ఈ అధ్యాయంలో ప్రముఖమైన The వ్యక్తులు ఎవరు? most painful time. చాలా విషాదమైన The most సమయం, difficult time. చాలా కష్టమైన In the సమయం, unexplainable tears of life. వర్ణనాతీతమైన కన్నీళ్లతో ఉన్నారు. The most unexplainable pain and loss of this world. ఆ వర్ణనాతీతమైన నొప్పి వేదనతో ఉన్నారు. God is what talking to Martha, Mary, Jews and the rulers. ప్రభువు మార్తా మరియా యూదులు అధికారులతో He's మాట్లాడుతున్నాడు. talking to his disciples. ఆయన తన శిష్యులతో He's telling his మాట్లాడుతున్నాడు. disciples, ఆయన శిష్యులతో ఎలా అంటున్నాడు? Lazarus is dead. లాజరు చనిపోయాడు. Before this, దీనికంటే ముందుగా they saw Lord Jesus making in Cana water into wine. దీనికంటే ముందుగా ప్రభువు కానా అనే ఊరిలో నీళ్ళని ద్రాక్షారసంగా మార్చటాన్ని వాళ్ళు చూశారు. All the disciples, Jews, Martha, Mary also might have heard when he went to the nobleman, when the nobleman came to him from the distance in chapter 4. యోహాను సువార్త 4వ అధ్యాయంలో అధికారి యొక్క కుమారుడి కొరకు ప్రభువు దూరం నుంచే స్వస్థపరిచాడని విన్నప్పుడు Lord Jesus healed from other village. వేరే స్థలంలో ఉంటూ ప్రభు ఆ You వ్యక్తిని go, your son is well, he said. నువ్వు వెళ్ళు, నీ కుమారుడు బాగైపోయాడని చెప్పాడు. Disciples could have told Lord Jesus, శిష్యులు ప్రభుకి ఇలా చెప్పుండొచ్చు కదా, Lord Jesus, you wake him, Lazarus, he is dead. ప్రభువా నువ్వు లాజర్ని లేపు, ఆయన చచ్చిపోయాడు. They didn't have faith. They వాళ్ళకు didn't have faith. వాళ్ళకి విశ్వాసం లేదు. They didn't have that belief. వాళ్ళలో ఆ విధమైన నమ్మిక లేదు. In chapter 5, the disciples, Mary, Martha heard about the paralytic getting the legs back. 5వ అధ్యాయంలో పక్షవాతంతో ఉన్న వ్యక్తి స్వస్థపడి కాళ్లతో లేచి నడవటాన్ని మార్తా మరియలు ఆ సమాచారాన్ని వినుంటారు. But the faith is not working now. కానీ వాళ్ళ విశ్వాసం ఇప్పుడు పనిచేయట్లా. Chapter 6, he saw them feeding more than 25,000 people bread and fish. రొట్టెల్ని చేపల్ని 25,000 మంది కంటే ఎక్కువ మందికి ప్రభువు పంచి ఇవ్వటాన్ని వాళ్ళు చూశారు. But their faith is not working now. కానీ వాళ్ళ విశ్వాసం ఇప్పుడు In బలంగా లేదు. chapter 6, they saw Lord Jesus walking on the water, control and power over nature and creation. 6వ అధ్యాయంలో ప్రభువు నీళ్ల మీద నడిచి రావటం, ప్రకృతి పైన ఆయన అధికారాన్ని ప్రదర్శించడం వాళ్ళు చూశారు. But their faith is not working now. కానీ ఇప్పుడు వాళ్ళ విశ్వాసం In బలంగా chapter లేదు. 9, he gave the eyes to the born blind man. 9వ అధ్యాయంలో పుట్టుకతోనే గుడ్డివానికి ప్రభు కళ్ళిచ్చాడు. Their faith is not working now. కానీ వాళ్ళ విశ్వాసం ఇప్పుడు బలంగా లేదు. My dear brothers and sisters, నా ప్రియమైన సహోదర my సహోదరులారా, uncle and aunties, నా ప్రియమైన అంకుల్ ఆంటీలారా, and my dear friends here, నా ప్రియమైన స్నేహితులారా, you might be making lots of dreams in your life. మీ జీవితంలో అనేకమైన కలలు మీకు ఉండొచ్చు. I will study like this. నేను ఇలా I చదువుకుంటాను, will work in the big company. నేను మంచి I కంపెనీలో will go పనిచేస్తాను, foreign. నేను అబ్రాడ్ I will వెళ్తాను, make this big building. నేను ఇంత పెద్ద బిల్డింగ్ I will do this. నేను ఈ పని I will చేస్తాను, marry that boy. నేను ఆ అబ్బాయిని I will పెళ్లి marry that చేసుకుంటాను, నేను ఆ girl. అమ్మాయిని I పెళ్లి will buy the చేసుకుంటాను, నేను flat. ఆ ఇల్లు You కొనుక్కుంటాను. will make big dreams in your life. ఇటువంటి పెద్ద పెద్ద కలలు మీ జీవితంలో ఉండొచ్చు. And one day your dreams will be collapsed. ఒక దినం మీ కలలన్నీ కూలిపోయి ఉంటాయి. If it is not happening now, one day it will happen. ఒకవేళ అది ఈ సమయంలో జరిగి ఉండకపోతే ఇప్పటిదాకా ఒక దినం జరగచ్చు. Some of your boat might have already been collapsed. చాలా మంది నావలు ఇప్పటికే మునిగిపోయి ఉండొచ్చు. It was sailing smoothly. అది చక్కగా ప్రయాణం You achieved your dreams. మీ కలలు మీరు You thought పొందుంటారు. everything is fine now. అన్ని బాగున్నాయి అని అనుకొని The ఉంటారు. storm came. Sorry? The storm came. తుఫాను వచ్చింది. Water is coming in the boat. మీ నావలోకి నీళ్లు Your boat వచ్చేసాయి. is sinking. మీ నావ మునిగిపోతుంది. Your money is not helping you. మీ డబ్బులు సహాయం Your gold is not helping you. లోకం సహాయం Your చేయట్లా. friends are not helping you. మీ స్నేహితులు మీకు సహాయం Your చేయట్లా. job is not helping మీ you. ఉద్యోగం మీకు సహాయం చేయట్లా. Your boat is tearing apart. మీ నావ You are calling బద్దలైపోతుంది. Lord Jesus, Lord Jesus. ప్రభువా ప్రభు అని He పిలుస్తున్నారు. is sleeping in the boat. ఆయన మీ నావలో He is not నిద్రపోతున్నారు. listening to you. ఆయన మీ మాట And you వినట్లా. are thinking everything is silent. మీరు అనుకుంటున్నారు అంతా మౌనంగా God ఉంది. does not love me. ప్రభు నన్ను ప్రేమించట్లా. Who is my hope? నా నిరీక్షణ ఎక్కడ? Where is my refuge? నా ఆశ్రయం ఎక్కడ? Is Lord Jesus really sleeping? ప్రభు నిజంగా నిద్రపోతున్నాడా? ప్రభు నిద్రపోతున్నాడు అక్కడ. నిజంగానే అసలు ఆ తుఫాన్ తెచ్చింది ఎవరు?
Who got that tufan that day? Who brought the storm? ఆ తుఫానుని పంపించింది ఎవరు అసలు? Seraphim, huh? సెరాఫీములా? Who brought the tufan? దూతల? Who brought the tufan? Is it cherubim? Cherubim? దూతల్ని పంపించింది ఎవరు? Storm. Who got that storm on that night? Storm. ఆ తుఫానుని పంపించింది ఎవరు? Michael? మైకలా? మిఖాయేలా? Who has the power over nature? ప్రకృతి పైన అధికారం ఎవరికి ఉంది? And disciples are thinking that he is helpless. శిష్యులు అనుకుంటున్నారు ఈయనకేమి శక్తి This is లేదు. the same story of Mary and Martha. ఇదే విధమైన స్థితిలో మరియ Now మార్తలు brother కూడా is ఉన్నారు. dead. నా తమ్ముడు He చనిపోయాడు, is buried. ఆయన సమాధి Now he చేశాం, also can't do anything. ఇంకా ఆయన కూడా ఏం Why చేయలేదు. are you coming now, ఇంక Lord? ఇప్పుడు ఎందుకు వస్తున్నావు If you ప్రభువా? were with us, if you were with us, ఒకవేళ నువ్వు మాతో ఉండుంటే the one whom you love anatam lakada. నువ్వు ప్రేమించిన వాడు అనట్లా అప్పుడు My brother is dead. మా సహోదరుడు చచ్చిపోయాడు అంటున్నారు. I was telling the same thing for 5 days. ఇదే విషయాన్ని 5 రోజులు My నేను అంటూ ఉన్నాను. daddy you took, Lord. మా నాన్న నువ్వు తీసుకున్నావు My ప్రభువా. daddy you took, Lord. మా నాన్న నువ్వు My తీసుకున్నావు ప్రభువా. daddy you took, Lord. మా నాన్నగారిని తీసేసుకున్నావు I'm ప్రభువా. not telling your servant you took, Lord. నీ సేవకుడిని పిలుచుకున్నావు అనట్లా నేను. My daddy you మా took, Lord. మా నాన్న అంటా ఉన్నా. How selfish we become in this world. ఈ లోకంలో మనం ఎంత స్వార్థపూరితంగా We మారిపోతాం. don't understand the plans of God. మనం దేవుని ప్రణాళికలను అర్థం చేసుకోలేము. We think everything we have is ours. మనతో ఉన్నంత మందే అని అనుకుంటాం. Me and my brother built 6-bedroom house for my daddy and mommy so they live comfortably. మా నాన్న అమ్మగారి కోసం వాళ్ళు సుఖవంతంగా ఉండాలని 6 బెడ్రూములతో ఉన్న ఇల్లు కట్టాం. January from Bombay I transferred 40,000 sofa. That time I took costly one for my daddy mummy so that he will enjoy the comfort. మా నాన్నగారు దానిలో చక్కగా ప్రశాంతంగా కూర్చోవాలని బాంబే నుంచి 40,000 రూపాయలు ఖర్చు పెట్టి ఒక మంచి సోఫా కొని ఆయనకి ఇంటికి పంపించాం. Mummy daddy they keep watching all our Christian songs in the Bible, in the TV. I bought a big 55-inch TV from Bombay in the car to my hometown. మా నాన్న అమ్మ దేవుని పాటలు క్రైస్తవ సందేశాలు వింటారు కాబట్టి 55 ఇంచుల టీవీ కొని బాంబే నుంచి కారులో పెట్టుకొని వాళ్ళ కోసం He తీసుకెళ్ళాడు. sat for only 1 month on the sofa. నేను పంపించిన సోఫా మీద కేవలం నెలే కూర్చున్నాడు ఆయన. 3 days 3 nights I'm not getting sleep. 3 దినాలు రాత్రులు నాకు నిద్ర పట్టట్లా. I'm not able to go to daddy's room. మా నాన్నగారి రూమ్ లోకి నేను వెళ్ళలేకపోతున్నా. I'm getting fear. నాకు భయం వేస్తుంది. I'm crying. ఏడుస్తున్నా. Heart is heavy. నా గుండె బరువు I'm ఎక్కింది. not able to go inside. లోపలికి వెళ్ళలేకపోతున్నా. I forced myself and opened the door. బలవంతంగా ఆ ద్వారాన్ని తెరిచి లోపలికి వెళ్ళా. I closed the door. డోర్ ని క్లోజ్ I చేశా. went to the cot. మా నాన్నగారి పడక దగ్గరికి I వెళ్ళా. said, God, I want to hug my daddy. ప్రభువా మా నాన్న నేను కౌగిలించుకోవాలి. Whom will I hug now? నేను ఎవరిని కౌగిలించుకోవాలి? My daddy cannot hug me now. మా నాన్న నన్ను కౌగిలించుకోలేడు. When I'm in trouble, I call my daddy. నాకు ఏదైనా కష్టం వస్తే ఆయనకి నేను ఫోన్ Who will I చేసేవాడిని. call now? నేను ఇప్పుడు ఎవరితో God, మాట్లాడాలి? you are spirit. నాయన తండ్రి నువ్వు I am ఆత్మస్వరూపుడివి. mud. నేను మట్టిని. You cannot hug me. నువ్వు నన్ను But my కౌగిలించుకోలేవు. daddy can hug me. మా నాన్న నన్ను కౌగిలించుకోవచ్చు. I'm crying like that. అలాగ ఏడుస్తూ ఉన్నా. In a gentle voice, Lord is telling me, ఒక మెల్లనైన స్వరంతో ప్రభు నాతో ఇలా అన్నాడు. my son, నా కుమారుడా, he's your daddy. ఆయన మీ తండ్రే, He's my servant. ఆయన నా సేవకుడు, He's my beloved son. ఆయన నా ప్రియమైన సేవకుడు. Can you give better comfort? Is your sofa better than my sofa? అన్నాడు నాకు ఆ రోజు రాత్రి. నేనిచ్చే సోఫా కంటే నువ్విచ్చే సోఫా శ్రేష్టమైందా అని అడిగాడు ప్రభు. The bed you bought for your daddy, is that better than my bed? నువ్వు మీ నాన్నగారికి తెచ్చిన బెడ్ కంటే నేను తెచ్చి పెట్టిన బెడ్ మంచిదా? ఆ ఏడుపులో నాకు చంపకు కొట్టినట్టున్నది. స్లాప్ ఆన్ మై ఫేస్. ఆ దుఃఖకరమైన సమయంలో ప్రభు మాటలు నా ముఖం మీద చెంప దెబ్బలాగా అనిపించింది. And God has been responding me. ప్రభు నాకు ప్రతిస్పందిస్తూ And that వచ్చాడు. 4 days I was thinking, how will I serve God? 4 రోజులు నేను అనుకున్నాను ఇక ప్రభు సేవ నేను ఎలా చేయాలి? I'm not behaving hopeless, but a pain. నేనేమి నిరాశ్రయంగా అనుకోలేదు కానీ నాకు చాలా వేదనతో ఉన్నాను నేను. Will I be able to speak with conviction now? నేను మంచి ఒప్పుకోలుతో ప్రభు సేవ చేయగలనా? Spurgeon Anna booked me for April.
స్పర్జన్ అన్న ఏప్రిల్లో రమ్మని అడిగాడు. తెనాలి పీపుల్ ఆల్రెడీ బుక్డ్ బిఫోర్ డాడీ డైడ్. తెనాలి పీపుల్ బుక్డ్. నాన్నగారు చనిపోకముందే తెనాలి వాళ్ళు రమ్మని. సో మెనీ ప్రోగ్రామ్స్ ఇన్ మినిస్ట్రీ. ఆ సేవలో ఇన్ని ప్రోగ్రామ్స్ నేను పెట్టుకొని ఉన్నాను. ఐ కెప్ట్ మై మొబైల్ ఇన్ సైలెంట్. నా మొబైల్ ని సైలెంట్ మోడ్ లో మై ఎల్డర్స్ ఆర్ కాలింగ్ మీ. నా సంఘ పెద్దలు, మై ఫ్రెండ్స్ ఆర్ కాలింగ్ మీ. నా స్నేహితులు కాల్ చేస్తున్నారు. మై చర్చ్ బాంబే పీపుల్ ఆర్ కాలింగ్ మీ. నా బాంబే సంఘ మై ఇన్-లాస్ ఆర్ కాలింగ్ మీ. నా అత్తమామలు కాల్ చేస్తున్నారు. మై సిస్టర్ ఇన్-లా ఫ్రమ్ ఆస్ట్రేలియా ఇస్ కాలింగ్ మీ. ఆస్ట్రేలియా నుంచి మా చెల్లెళ్ళు కాల్ చేస్తున్నారు. మై అదర్ సిస్టర్ ఇన్-లా ఫ్రమ్ లండన్ ఇస్ కాలింగ్ మీ. నా మరదళ్ళు లండన్ నుంచి. మై బాస్ ఇస్ కాలింగ్ మీ. నా బాస్ కాల్ చేస్తున్నాడు. ఐ కెప్ట్ ద మొబైల్ ఆన్ మ్యూట్. నా మొబైల్ ని మ్యూట్ లో పెట్టా. బికాజ్ ఐ నో నన్ ఆఫ్ దెమ్ కెన్ మేక్ మై డాడీ అలైవ్. వాళ్ళెవరు మా నాన్నని బతికించలేరని నాకు తెలుసు. ఐ నో నన్ ఆఫ్ దెమ్ కెన్ మేక్ కంఫర్ట్, బ్రింగ్ కంఫర్ట్ టు మీ. వాళ్ళెవరు నన్ను ఓదార్చలేరని నేను అనుకున్నా. ఐ డిసైడ్ ఐ విల్ ఓన్లీ క్వశ్చన్ గాడ్. నేను దేవుని మాత్రమే ప్రశ్నించాలనుకున్నా. He only has to give me peace. ఆయన మాత్రమే నాకు శాంతిని ఇవ్వాలి. And he gave me peace. ఆయన నాకు శాంతిని ఇచ్చాడు. He answered me. ఆయన నాకు జవాబు ఇచ్చాడు. Like he told Mary Martha why he buried Lazarus for 4 days, he showed me why he called daddy. లాజరుని 4 దినాలు సమాధిలో ఎందుకు ఉంచాడో మరియ మార్తలకు జవాబు చెప్పినట్టుగా మా నాన్నగారిని ఎందుకు పిలుచుకున్నాడో నాకు కూడా జవాబు చెప్పాడు. 3rd day, God told me in my voice. ప్రభు 3వ దినాన ఆయన మెల్లని స్వరంతో చెప్పాడు. He's telling in daddy's tone and daddy's Telugu words. నాన్నగారు మాట్లాడినట్టుగా ఆయన తెలుగు భాషలో ప్రభు నాకు చెప్పాడు. I'm not getting sleep. నాకు నిద్ర పట్టట్లేదు. I'm telling daddy, తండ్రి, నాన్న, God, I'm missing daddy. పరలోకపు తండ్రితో ఇలా అన్నాను, దేవా మా నాన్న అంటే మా నాన్న మిస్ అవుతున్నాను. Strengthen me, God. నన్ను బలపరచు. How will I comfort mommy? నేను మా అమ్మని ఎలాగ ఓదార్చాలి? How will I ఓదార్చాలి? comfort my brother and sister? మా తమ్ముడిని చెల్లిని నేను ఎలా ఓదార్చాలి? God is telling me, ప్రభు నాతో ఇలా అంటున్నాడు, నతన్యా, you lived 43 years with your daddy. నువ్వు 43 సంవత్సరాలు మీ నాన్నతో ఉన్నావు. When you are Jejna అంటారా, నైనా ఏమంటారు ఇక్కడ? When Tata died, your daddy was not able to go for the funeral. మీ నాన్నగారు వాళ్ళ నాన్నగారు అంటే మీ తాతగారు చనిపోయినప్పుడు మీ నాన్నగారు హాస్పిటల్లో ఉన్నాడు. When Nainamma came to me, your daddy couldn't come to the funeral. మీ నాన్నగారు వాళ్ళ అమ్మ నాయనమ్మ చనిపోయినప్పుడు ఆ సమాధికి మీ నాన్న రాలేకపోయాడు. Don't you think your daddy also needs father? Don't you think Nana also needs father? Your daddy also needs a father's hug. మీ నాన్నగారికి కూడా వాళ్ళ నాన్న యొక్క కౌగిలి ప్రేమ కావాలని నీకు అనిపించట్లేదా? 22 years he's being living lonely life. 22 సంవత్సరాలు ఆయన ఒంటరితనంలో He's been serving me. ఆయన నాకు సేవ చేస్తూ He's వచ్చాడు. taken enough persecutions. చాలా కష్టాలు He's అనుభవించాడు. taken enough blames in this earth. అనేకమైన నిందలు అనుభవించాడు. He has taken court cases for me. నా కొరకు కోర్టు కేసులు అనుభవించాడు. He's taken beatings for me. నా కొరకు దెబ్బలు తిన్నాడు. He took slaps for my gospel. సువార్త కొరకు చెంప దెబ్బలు He తిన్నాడు. needs me more than you. నీకంటే ఎక్కువ సేవ చేశాడు. And on the 5th day said, enough Lord, I will not question you anymore. 5వ రోజు చెప్పాను, ప్రభువా నన్ను క్షమించక చాలు, నేను ఇంకా నిన్ను ప్రశ్నించను. For that 5 days, ఆ 5 రోజులు the love for God is growing more than my daddy. మా నాన్నగారి కంటే ఎక్కువ ప్రభు మీద నా ప్రేమ వర్ధిల్లింది. Tell me, who can take better care for my daddy than my God? మా నాన్నగారి గురించి దేవుడి కంటే ఎక్కువ శ్రద్ధ ఎవరు తీసుకోగలరు? Who can give him better love? ఆ శ్రేష్టమైన ప్రేమ ఎవరు ఇవ్వగలరు? Your God and my God. మీ దేవుడు నా దేవుడు. Your Lord and my Lord, our Lord Jesus Christ. నీ ప్రభు నా ప్రభు మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారే ఇవ్వగలరు. Mary was giving all the time first place to Lord Jesus. మరియా తన జీవితంలో ఎప్పుడు ప్రభుకి ప్రథమ స్థానం ఇచ్చిద్ది. But she didn't love the Lord more than her brother. తన తమ్ముడి కంటే ఎక్కువగా ప్రభుని ప్రేమించలేకపోయింది. Now today who is our hope? ఈ రోజు మన ఆశ్రయం ఎవరి మీద? Who is the hope for Mary? Who is the hope for Mary? మరియకు నిరీక్షణ ఎవరి మీద ఉంది? నమ్మకం. అందుకే in the chapter 12 when she is going to the feet of Lord Jesus Christ. అందువల్ల 12వ అధ్యాయంలో మరియ ప్రభు పాదాలను సమీపిస్తున్నప్పుడు usually in those days women will not come in men's gathering just like our culture here. ఈనేటి దినాల్లో ఉండే మన సంస్కృతి లాగా ఆ పూర్వ దినాల్లో కూడా పురుషుల గుంపు మధ్యలోకి స్త్రీలు వెళ్ళేవారు కాదు. But she came to the feet of Lord Jesus. కానీ ఆమె ప్రభు పాదాల సమీపానికి, she is not worried about who is thinking what.
ఎవరు ఏమనుకుంటారో అనేది ఆమె పట్టించుకోవాలా. He is my Lord. ఆయన నా ప్రభు. He is my Savior. ఆయన నా రక్షకుడు. He is my provider. ఆయన నా He సంపాద్యం. is my everything. ఆయనే నా సర్వం. He is my satisfaction. ఆయనే నా సంతృప్తి. That perfume can be broken only one time. That perfume can be used only one time. ఆ అత్తరు ఒకేసారి పగలగొట్టాలి, ఒకేసారి ఉపయోగించాలి. Wow. She only used for her Lord. ఆమె తన ప్రభు కొరకు మాత్రమే అది వాడింది. I think if Lord Jesus wouldn't have manifested this love, she wouldn't have given it to him in chapter 12. ప్రభు ఒకవేళ ఆమె మీద ఈ ప్రేమ చూపించుండకపోతే 12వ అధ్యాయంలో ఈ చరిత్ర ఉండేది కాదు. Lazarus died again, second time. లాజరు రెండోసారి మళ్ళీ చనిపోయాడు. I wished in this chapter they showed that happy story. After Lazarus died, rose, what all happened? లాజరు తిరిగి లేచిన తర్వాత ఏమేం జరిగాయో, ఎలా ఎలా సంతోషించారో అవన్నీ ఉంటే బాగుండు అని అనుకున్నా. Happy ending should have been there. That happy ending stories. సంతోషకరమైన ముగింపుతో కూడిన విషయాలు ఇక్కడ ఉంటే బాగుండేది. What all Mary might have told, because Lazarus doesn't know anything what is happening. ఏం జరిగిందో లాజరుకు తెలియదు కానీ మరియా ఏమేం చెప్పి ఉంటుందో. Look at Martha. మార్తమ్మ గారిని చూడండి. When Lord Jesus asks her question in verses 26, 26వ వచనంలో ప్రభు ప్రశ్నిస్తున్నప్పుడు, Martha, do you believe me that I am the resurrection and life? ఆ మార్తతో ప్రభు అంటున్నాడు, మార్తా నేనే పునరుద్ధానమని నువ్వు విశ్వసిస్తున్నావా? What is her answer in verses 27? 27వ వచనంలో ఆమె చెప్పిన జవాబు ఏంటి? Lord, you are the Christ. అవును ప్రభువా, నీవు దేవుని కుమారుడమైన క్రీస్తువి. She's first calling him Lord. ఆమె మొదట అంటుంది ప్రభువా. You are my Lord and Savior. నీవు నా ప్రభువు, You are my Redeemer. నువ్వు నా విమోచకుడు. I accept you as my Lord and Savior. నీవు నా రక్షకుడు ప్రభు అని నేను నమ్ముతున్నాను. She's telling you are the Christ. నీవు దేవుని కుమారుడమైన క్రీస్తువి. She's telling you are the Messiah. నీవే దేవుని కుమారుడమైన రక్షకుడు. The disciples still didn't believe he is Messiah. శిష్యులు ఇంకా ఆయన మస్సియా నమ్మలేదు. The Jews are still not believed he is Messiah. మస్సియా అని యూదులకు ఇంకా తెలియదు. But Martha got a revelation he is a Messiah. కానీ మార్తకు తెలిసిపోయింది ఈయనే మస్సియా అని. And third thing she says, you are the Son of God. ఆ తర్వాత ఆమె నీవు దేవుని కుమారుడివి. For the Jews, Son of God is God himself, the Alpha and Omega. యూదుల పరిభాషలో దేవుని కుమారుడు అంటే దేవుని సమానుడు, ఆల్ఫా ఒమేగా. Son of God is Jehovah, Yahweh. దేవుని కుమారుడు అంటే యెహోవా, యావే అని ఆయన పేరు. But still she is thinking Lord Jesus is not having power to raise Lazarus from death. అయినా గానీ లాజరును మృతుల్లోంచి లేపగల బలం ఉంది ఈయనకు ఉంది అని ఆమె నమ్మలేకపోయింది. The reason Lord Jesus buried Lazarus for 4 days. ఆమె అంటుంది లాజరు చనిపోయి సమాధి చేయబడి 4 రోజులైంది. Why Lord delayed 2 days? ప్రభు 2 దినాలు ఎందుకు ఆలస్యం చేశాడు? Why did Lord allow them to go through that pain? ప్రభు వాళ్ళని ఆ వేదన భరితమైన దారిలో వెళ్ళటానికి ఎందుకు అనుమతించాడు? Why did Lord shatter their dreams? వాళ్ళ కలలు కూలిపోయేలా ఎందుకు చేశాడు? Because they could have a higher vision. ఎందుకంటే వాళ్ళు ఇంకొంచెం ఎక్కువ స్థాయికి ఎదగాలి. That they will go to the next level of faith. విశ్వాసంలో బలమైన స్థితికి ఎదగాలి. That their love would go beyond Lazarus. లాజరు కంటే అతీతంగా వారి ప్రేమ అంతస్తు పెరగాలి. I bought flat in Bombay. బాంబేలో ఒక ఇల్లు కొనుక్కున్నాను. And I took possession in 1st February. ఫిబ్రవరి 1వ తారీఖున ఆ ఇల్లు మా చేతికి ఇచ్చారు. I shifted all the boxes to the new house. మేము తీసుకున్న ఆ నూతన గృహంలోకి మా సామాన్లన్నీ మేము షిఫ్ట్ చేసాం. And since it is new house, my wife told కొత్త ఇల్లు కదా అన్ని కొత్తగా కొందామన్నది. నా భార్య ఇది కొత్త ఇల్లు కాబట్టి వస్తువులు కూడా అన్ని సామాన్లు కూడా కొత్తగా కొందామనింది. Sisters encourage nicely like this with to the husband. సహోదరులు ఇలాంటి విషయాల్లో బాగా ప్రోత్సాహం చేస్తారు. And the husbands pay the loan. Husbands pay the loan, but the sisters will make nice desires. పురుషులు లోన్లు పే చేస్తూ ఉంటారు కాబట్టి సిస్టర్స్కి ఏమి నొప్పి ఉండదు. We'll take new అన్నారు. కొత్తవి తీసుకుందాం అనింది. She's also owner of the house. ఇంటికి ఆమె కూడా మరి ఓనర్ కాబట్టి. So we gave off all our dining table, sofa and all to our hometown and other servants and to all our nearby people. మా పాత వస్తువులన్నీ ఇంటికి కొందరు తెలిసిన వాళ్ళకి అందరికీ పంచేసాం. We ordered everything. అన్ని కొత్త వాటికి మేము ఆర్డర్ చేసాం. New wardrobe, interior designing.
ఆ ఇంటీరియర్ డిజైనింగ్ కి మంచి కొత్త షెల్ఫ్లు వార్డ్రోబ్స్ ఆర్డర్ చేశాం. In 1 week we got to know daddy is serious. ఆ వారం రోజుల్లోనే మా నాన్నకు బాలేదని వార్త వచ్చింది. All the dreams. మా కలలన్నీ 18th floor. 18వ అంతస్తులో మా ఇల్లు. The tower is 40 floors. మేము ఉండే టవరు 40 అంతస్తుల బిల్డింగ్ అది. All those desires became ఆ కలలన్నీ కూలిపోయినాయి. But when God answered my painful prayers, when in my daddy's loss, when God answered my painful prayer, మా నాన్నగారు చనిపోయినప్పుడు నా వేదనాభరితమైన ప్రార్థనలకు ప్రభు జవాబిచ్చినప్పుడు the love for heaven is becoming more. పరలోకం మీద ప్రేమ నాకు ఎక్కువైంది. I become part of heaven now. నేను పరలోకానికి భాగస్వామినయ్యాను. Vijay Sena thought I'll cancel the meeting. విజయసేన తెనాలి ప్రోగ్రామ్ అని అనుకున్నాడు. నేను నా ప్రోగ్రామ్ క్యాన్సిల్ చేస్తాను అనుకున్నాడు. But on the 6th day I said, 6వ రోజు నేను ఇలా చెప్పాను, I will love you more, Lord. ప్రభువా నేను నిన్నే ఎక్కువ I will ప్రేమిస్తాను. serve you more, Lord. నీకే ఎక్కువ సేవ చేస్తాను I ప్రభువా. will love you like daddy. నాన్నగారి లాగా నీ సేవ చేస్తా. As long as how many souls will come in my hand, I will preach gospel to them, O Lord. నా చేతికి నువ్వు ఇచ్చిన సామర్థ్యం కొలది అనేక మంది ఆత్మల్ని యొద్దకు నడిపిస్తాను. Wherever you go, take me. నువ్వు ఎక్కడికి నన్ను I will తీసుకెళ్ళినా talk about your word, O God. నీ వాక్యాన్ని I will talk ప్రకటిస్తాను. about your love, O నీ Lord. ప్రేమను ప్రకటిస్తాను. And I am here today in Baraka this morning ఈ ఉదయం బెరాకాలో నేనున్నాను. because He loves me more. ఆయన నన్ను ఎక్కువగా ప్రేమించాడు. He is our hope. ఆయనే మన He is నిరీక్షణ. our savior. ఆయన మన He రక్షకుడు. is the only peace for us. ఆయనే మన శాంతి సమాధానం. And Anna was talking about the dear sisters here who's got cancer. అన్న మన సంఘంలో క్యాన్సర్తో ఉన్న వ్యాధిగ్రస్తులైన సోదరుల గురించి చెప్తున్నాడు. I know your pain. మీ విషాదమైన బాధ ఏంటో I నాకు know తెలుసు. your questions. మీ ప్రశ్నలు ఏంటో నాకు I తెలుసు. can little understand your questions. కొంత మేరకు మీ ప్రశ్నలు ఎలా ఉంటాయో నేను అర్థం We చేసుకోగలను. know our life is over here. మన జీవితం ఎక్కడితో అయిపోయింది. Who is our hope? మన నిరీక్షణ ఎక్కడ? Lord Jesus. యేసు ప్రభువు Who is అనేదే. our comfort? మన ఓదార్పు ఎక్కడ? Believe me. నమ్మండిలాగా. This will be a blessing for you. ఇది మీకు ఒక గొప్ప ఆశీర్వాదం. You will see the treasures of heaven. పరలోకపు మహిమలో You will understand the deeper love of God. దేవుని యొక్క ప్రేమను ఇంకా దగ్గరగా You will see the అనుభవిస్తారు. bigger provision of God. దేవుని యొక్క ప్రొవిజన్ ని మీరు దగ్గరగా You చూస్తారు. will see the bigger miracles in your life. గొప్పవైన అద్భుతాలు మీ You జీవితంలో will see the చూడగలుగుతారు. bigger revivals in your life. గొప్ప ఉజ్జీవాన్ని మీ జీవితంలో You will see చూడగలుగుతారు. God's love more closely. దేవుని ప్రేమ ఇంకా సమీపంగా You will see చూడగలుగుతారు. God's power more closely. దేవుని యొక్క శక్తిని ఇంకా సమీపంగా And you చూడగలుగుతారు. will understand. మీరు అర్థం చేసుకుంటారు. Even today or tomorrow we have to live this earth. ఈ రోజో రేపో మనం ఖచ్చితంగా ఈ లోకాన్ని My daddy విడిచిపెట్టాలి. didn't take the 6-bedroom house. మా నాన్నగారు 6 బెడ్రూమ్లు ఇల్లు తీసుకోలేదు. We bought costly things for our daddy. మా నాన్నగారి కోసం మంచి మంచి విలువైన వస్తువులు మేము కొన్నాం. To make us study, he took huge loans. మమ్మల్ని చదివించాలని మా నాన్న చాలా గొప్ప లోన్లు When తీసుకున్నాడు. he had small salary, చాలా తక్కువ జీతంలో half ఉండేవాడు. of the salary used to send for my hostel in Bangalore, and they used to not eat food properly. వాళ్ళు సరిగా భోజనం చేసేవారు కాదు కానీ నా హాస్టల్ ఫీజు కోసం సగం జీతం పంపించేవాడు. That's the reason me and my brother bought everything we could for our father and mother. ఆ కారణాన్ని బట్టి మా అమ్మ నాన్నగారి కోసం మేమేమి చేయగలమో అన్ని తీసుకొచ్చి Why పెట్టాం. am I telling you this? ఇవన్నీ నేను ఎందుకు చెప్తున్నాను? Whatever we might achieve in this ఈ world, లోకంలో మనం ఏం సంపాదించినా we are going to live that one day. ఇవన్నీ ఒక దినం మనం విడిచిపెట్టాలి. Oh my young brother and young sister, నా ప్రియమైన యవన you సహోదరుడు might be సహోదరి, thinking you are going to take big exams and make a big life. మంచి పరీక్షలు రాసి గొప్ప విజయాలు పొందుతాను One day అనుకుంటున్నాను. your life will still be empty. ఒక దినం మీ జీవితం ఖాళీ You will అయిపోతుంది. still be unsatisfied. మీ జీవితంలో Some అసంతృప్తితో of you will be ఉండిపోతారు. thinking we'll get married and live like king and queen. కొంతమంది మీరు మంచి పెళ్లి చేసుకొని రాణి రాజుల్లాగా You ఉండాలనుకుంటున్నారేమో. will remember me one day. మీది ఒక దినం మీరు ఇలా You will గుర్తుపెట్టుకోండి. also think, why did I get married? ఎందుకు పెళ్లి చేసుకున్నాను రా అనిపించేది You కూడా will cry also. ఏడవచ్చు కూడా. You can't cry to your mother and daddy also. మీ అమ్మా నాన్న దగ్గరికి వెళ్ళి ఏడవలేరు. You can't cry to your husband and wife. మీ భర్త భార్య దగ్గరికి వెళ్ళి ఏడవలేరు. In the night on the cot you will be crying.
మీ బెడ్ మీద పడుకొని Why ఒక్కళ్ళే did I ఏడవాలి. marry this man? ఎందుకు ఈ వార్త Why did I marry this woman? ఈ అమ్మాయిని ఎందుకు పెళ్లి చేసుకున్నారు? Because you will understand. కానీ మీరు ఒక దినం అర్థం There's చేసుకుంటారు. nothing in this world that will satisfy me. ఈ లోకంలో మనల్ని తృప్తి పరిచేది ఏదీ లేదు. Isn't that true? అది నిజం కాదా? Is there anyone who has still not made Lord Jesus as your savior? ఇక్కడ ఇంకా ఎవరైనా ప్రభుని మీ రక్షకుడిగా అంగీకరించని వారు ఎవరైనా ఉన్నారా? Is there anyone who is still delaying baptism? ఇంకా ఎవరైనా బాప్తిసాన్ని ఆలస్యం చేస్తున్న వారు When ఎవరైనా you're ఉన్నారా? taking baptism, సారీ, when you're taking baptism, మీరు బాప్తిసం తీసుకునేటప్పుడు you're telling the church, సంఘం ముందు I చెప్తున్నారు, belong to Lord Jesus. I belong to Lord Jesus. నేను ప్రభువుకి చెందిన వాడిని, I follow Lord Jesus. నేను ప్రభువుని I will వెంబడించేవాడిని, serve Lord Jesus. నేను ప్రభువుకి సేవ I am చేస్తా, the witness for Lord Jesus. నేను ప్రభువుకి సాక్ష్యం చెప్తా. When you're taking baptism, నా బాప్తిసం you're తీసుకునేటప్పుడు telling your unconverted parents, మీ అంకుల్ కి మీ తల్లిదండ్రులకి ఇలా you're telling చెప్తున్నారు, publicly to the world, ఈ ప్రపంచానికి మీరు ఇలా సాక్ష్యం He చెప్తున్నారు, is my Lord. ఆయన నా ప్రభు, He is my everything. ఆయన నా సర్వం, I am His witness. నేను ఆయన I will సాక్షిని, serve Him. నేను ఆయన సేవ చేస్తా. What are you waiting for? మీరు ఇంకెందుకు ఎదురు చూస్తున్నారు? After job? ఉద్యోగం తర్వాత, After marriage? పెళ్లి తర్వాత Nothing will satisfy you in this world. మిమ్మల్ని ఏది ఈ లోకంలో సంతృప్తి పరచలేదు. My dear brothers and sisters, నా ప్రియమైన సహోదర let's సహోదరులారా, close our eyes. కళ్ళు ముద్దాం. And if God is talking to anybody this morning, ఈ ఉదయం ప్రభు మనలో ఎవరితోనైనా మాట్లాడుతూ ఉంటే say, Lord Jesus, ఇలా చెప్పండి, యేసు ప్రభువా, I didn't understand your love, O God. నీ ప్రేమ నేను అర్థం చేసుకోలేకపోయాను, I am sorry, O Lord. నన్ను క్షమించు తండ్రి, Forgive me, O Lord. నన్ను క్షమించు ప్రభు. My heart is very far from you, O Lord. నా హృదయం నీ నుంచి చాలా దూరంగా ఉంది ప్రభు. Though I read your Bible and pray, నేను ప్రార్థన చేస్తున్నా, వాక్యం yet చదువుతున్నా, my heart is very far from you, O Lord. నా హృదయం అయినా గానీ నీ నుంచి చాలా దూరంగా ఉంది. Open my eyes, O God, నా కన్నులు తెరవండి ప్రభు, that I should see your love, O God. నీ ప్రేమను చూడగలిగేలా That I should చేయండి. understand your love, O God. నీ ప్రేమను అర్థం చేసుకునేలా That I చేయండి. should understand your purpose for my life, O God. నా జీవితం పక్షంగా నీ ఉద్దేశం అర్థం చేసుకునేలా Forgive my చేయండి. sins, O Lord. నా పాపాలు క్షమించు Forgive తండ్రి. my sins, O Lord. నా పాపాలు క్షమించు I తండ్రి. accept you as my Lord and Savior. నిన్ను నా ప్రియ రక్షకునిగా స్వీకరిస్తున్నాను You తండ్రి. guide my life, O Lord. నా జీవితాన్ని నడిపించు ప్రభువా, You guide my life. నా జీవితాన్ని నడిపించు. I surrender my life to you. నా జీవితాన్ని నీకు సమర్పిస్తున్నాను. And those of you are listening on the YouTube tomorrow, ఆ యూట్యూబ్ లో రేపటి దినం ఈ సందేశాన్ని you ఎవరైనా might be వింటూ ఉంటే, listening this today. You might be listening this on the YouTube today. ఈ రోజు మీరు ఒకవేళ యూట్యూబ్ లో ఈ సందేశాన్ని This వింటూ message ఉంటే, is for you, my dear brother and sister. ఈ సందేశం నీ కొరకే నా ప్రియమైన God సహోదరుడా. is talking to you. దేవుడు నీతో Give మాట్లాడుతున్నాడు. your life to Lord Jesus. ప్రభుకి నీ జీవితాన్ని అర్పించు. He is the only true love. ఆయనే నిజమైన ప్రేమ, He is the only hope for us. ఆయనే నిజమైన నిరీక్షణ, He is the only one who will give you eternal life. ఆయన మాత్రమే కేవలం నిత్య He is జీవాన్ని the ఇవ్వగల only సమర్థుడు. one who will give you true peace. ఆయన మాత్రమే నిజమైన శాంతి సమాధానాన్ని ఇవ్వగలడు. You come to Lord Jesus. నీవు ఆయన దగ్గరికి వస్తావా? Lord Jesus, we pray this in the precious name of our Savior, Lord Jesus ఈ Christ. ప్రార్థన మా ప్రియ రక్షకుడైన యేసు ప్రభు వారి నామములో అడుగుతున్నాం తండ్రి. Amen. ఆమేన్.